సో ఏదైనా వైఫ్ అండ్ హస్బెండ్ని ఇలాగా అంటే మనకి ఎప్పుడో పెళ్లి టైంలో అని ఏదో చిన్న గేమ్స్ ఆడిపించడమే తప్ప తర్వాత మన బిజీ షెడ్యూల్, ఫ్యామిలీ, పిల్లలు, సంపాదన వీటిలో పడిపోతూ మనకంటూ ఒక ప్రైవేట్ స్పేస్ ఉంటుందని కానీ లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ ఇలాంటివి కూడా మనం మాట్లాడుకోవచ్చు, ఇలాంటివి కూడా మనం ఆడొచ్చు అన్నది మర్చిపోతూ ఉంటాం. అండ్ బిజీ లైఫ్లో అందరూ మర్చిపోతున్నారు. బట్ ఇట్లా కలిసి కూర్చోబెట్టి ఇలా ఆడిపిస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఆయన ఇండస్ట్రీలోనే ఉన్నారు, మీరు అన్ని కెమెరాల ముందు వైఫ్ అండ్ హస్బెండ్ లాగా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మీరు కొన్ని షేర్ చేసుకోవడం, కిస్ చేసుకోవడం అంటే ఆ రొమాన్స్గా అంటే ఆ రొమాంటిక్గా ఉండడం అది మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది కెమెరా ముందు? ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఈ కాన్సెప్టే బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అని ఎందుకు చెప్పానంటే, మనకి ఇప్పుడు మదర్స్ కానీ లేకపోతే ఫాదర్స్ కానీ, ఫాదర్స్ ఎర్నింగ్లో కానీ, మదర్స్ చిల్డ్రన్ని బ్రింగింగ్ అప్లో కానీ బిజీ అయిపోయి వాళ్ళకి వాళ్ళు కూడా చాలామంది మేమిద్దరం అనే కాదు చాలా కపుల్స్ అంటే పబ్లిక్లో కిస్ చేసుకోవడానికి కానీ హగ్ చేసుకోవడం, కిస్ అంటే ఆడ్గా కాదు నార్మల్గా చీక్స్ పైన, దట్ ఈస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. అది చూపించడానికి కూడా ఒక మొహమాటం, భయం, హ్యాండ్ పట్టుకోవడానికి కూడా ఇష్టపడరు. ఈ జనరేషన్ కొంచెం అది తగ్గిందిలేండి, హ్యాండ్ పట్టుకొని నడుస్తున్నారు. బట్ కిస్ అండ్ హగ్స్ ఆర్ లైక్ నాట్ నార్మల్ ఈ జనరేషన్కి. నాట్ చిల్డ్రన్కి కూడా అలాంటి ఒక అదేదో పెద్ద బ్యాడ్ థింగ్ అన్నట్టు చూపిస్తున్నారు. నేను ఓంకార్ అన్న షోలో చూసింది అదే. దో యూ కిస్ అది నార్మలైజ్ అయిపోయింది ఆ స్టేజ్లో. నీ వైఫ్ని నువ్వు కిస్ పెట్టుకుంటున్నావు, నీ హస్బెండ్ని నువ్వు కిస్ పెట్టుకున్నావు, అండ్ దట్ ఈస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. అదేదో ఆడ్ థింగ్ కాదు చేసేది. హగ్స్ కూడా ఇఫ్ యూ విన్ మనకు అది వస్తుంది, అరే మేమిద్దరం కలిసి విన్ అయినాం, ఆ ప్రైడ్ ఉంటుంది. అది చిన్న గేమ్ అయినా సెలబ్రేషన్ బిగ్గా ఉంటుంది. ఆ సెలబ్రేషన్ వల్ల మాకు ఇంకొంచెం ఎక్కువ కిక్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గేమ్ విన్ అయినాము అని ఓకే విన్ అయినారు అని అంటే మాకంత ఫన్ రాదు. అమ్మా మీరు విన్ అయినారు అని అన్న కూడా ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తాడు. ఏదైనా ఒక గేమ్ పెడితే దాంట్లో ఒక ఎగ్జైట్మెంట్ పొగుడుతాడు అన్న. భలే ఉన్నారు ఈరోజు మీరు ఇద్దరు అనగానే మనకి ఒక 2 ఇంచుల పైన ఉంటుంది, ఎంకరేజింగ్ ఉంటుంది. అందుకు మాకు అవన్నీ నార్మల్ అయిపోయినాయి. ఇప్పుడు మేము ఇద్దరం కలిసి వస్తున్నాను చేతులు పట్టుకోవడం ఇవన్నీ మాకు ఇలానే. ఇప్పుడు మేము ఇంట్లో పిల్లలకు కూడా హగ్స్ ఆర్ లైక్ వెరీ నార్మల్. ఫ్యామిలీ హగ్ చేసుకుంటాము, మమ్మీ డాడీ హగ్ నార్మల్గా. హగ్స్ ఆర్ నార్మల్ అన్న విషయాన్ని మేము పాపకు కూడా ప్రొజెక్ట్ చేసాము. అది ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ మాత్రమే. అంటే ఇప్పుడు ఏదైనా పాప ఏదైనా చిన్న చిన్న గేమ్స్ ఆడిపిస్తాం ఆమెకి, ఏదన్నా ఆమె చేసింది అనుకో ఇమ్మీడియట్లీ ఫ్యామిలీ హగ్ అంటాం, అనగానే వస్తుంది, ముగ్గురు వచ్చి హగ్ చేసుకుంటాం. సో అది ఏంటంటే అట్లాంటివి ఉండాలి. అంటే ఆ ఎమోషనల్ బాండింగ్ చాలా మంది బయట వైఫ్ అండ్ హస్బెండ్ నార్మల్గా అట్లా హగ్ చేసుకున్న అప్రిషియేషన్ లాగా ఉన్నా సరే ఎందుకు ఇంట్లో ఉండొచ్చు కదా, బయట కూడా అందరికీ తెలియాలా వీళ్ళిద్దరు ఇట్లా ఉంటున్నట్టు అంటే వెంటనే నెగిటివిటీ అన్నది ఎక్కువ పోర్ట్రే అయిపోతూ ఉంటుంది. అంటే అదే చెప్తా, నెగిటివిటీ అనేది మనం ఏం చేసినా ప్రొజెక్ట్ అవుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు మనం వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి కూర్చున్నా ఈ అవసరమా వీడి షోలో వచ్చి ఇట్లా కూర్చోవడం అని అంటారు. కలవకపోయినా వాడు మన పెళ్ళామే కదా పక్కకు మంచిగా కూర్చోవచ్చు కదా అని అంటారు. సో అనేటోడు అంటనే ఉంటాడు. సో వాళ్ళ గురించి అసలు పట్టించుకోదు. పాయింట్ నెంబర్ 1. రెండోది సింపుల్, జనాలు మర్చిపోతారు ఒకటే పాయింట్, లివ్ లెట్ లివ్. నువ్వు బతుకు, పక్కన వాళ్ళని బతకనివ్వు, అంతే. చాలా ఈజియెస్ట్ థింగ్ లైఫ్ బతకడానికి. కానీ ఏమైపోయిందంటే ఈ సోషల్ మీడియా ఎక్కువైపోయి ఒకడు వాని వ్యూస్ కోసం ఒకటి చేస్తారు, దాన్ని ఇంకొకరు. సో ఎవ్రీ కాయిన్ జనరల్గా కాయిన్కి హెడ్స్ టైల్స్ ఉన్నట్టు ప్రతి పాయింట్కి నెగిటివ్ పాజిటివ్ ఉంటుంది. సో నెగిటివ్ మాట్లాడేవాళ్ళు దాన్ని సపోర్ట్ చేస్తారు, పాజిటివ్ మాట్లాడేవాళ్ళు దీన్ని సపోర్ట్ చేస్తారు. నా పాయింట్ ఏంటంటే అవన్నీ వదిలేయాలి. ఒకటే థింగ్, మనం వైఫ్ అండ్ హస్బెండ్ మనం ఎవరికి ఇట్లా ఉండాలి అని చెప్పట్లేదు, మనం మనకు నచ్చినట్టు ఉంటున్నాం అంతే. లెట్స్ ఎంజాయ్ దిస్ ఫేజ్ అన్న మూమెంట్లోనే మేమున్నాం. అలా చేసే వాళ్ళు కూడా నెగిటివ్ మాట్లాడితే వాళ్ళకి వ్యూస్ కూడా వస్తాయి. నెగిటివిటీ అట్రాక్ట్ చేసినంత పాజిటివిటీ అట్రాక్ట్ చేయదు. ఎవరైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాముడు శ్లోకము, కృష్ణుడు శ్లోకము చెప్తే దానికి 1000 వ్యూస్ ఉంటాయి. అదే ఇప్పుడు మనం దేనైనా తిట్టినట్టు మాట్లాడితే దానికి 1 lakh వ్యూస్ ఉంటాయి. సో నెగిటివిటీని ఎక్కువ మంది చూస్తున్నప్పుడు నెగిటివే మాట్లాడతారు కదా, చూసే వాళ్ళే తప్పు అని కూడా అంటాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఎంకరేజ్ చేయొద్దు. బేసికల్గా ఎంకరేజ్ చేయకపోతే ఎవడైతే నెగిటివ్ మళ్ళీ వాళ్ళు పాజిటివే మాట్లాడతారు కదా. పాజిటివ్కి ఎక్కువ వ్యూస్ ఉంటే పాజిటివే ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నాను. మనం ఏదైతే ఎంకరేజ్ చేస్తామో అదే జరుగుతుంది అని నా ఒపీనియన్. ఎస్, అసలు ఆ అబ్బాయి గారు నేను అంటే భవానీ గారిని చూస్తా అంటే అసలు ఇంత అందమైన అమ్మాయిని ఫస్ట్ టైం చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంత ఆలోచిస్తున్నారు. అలాంటిది అంత గ్యాప్ ఇచ్చారు ఎందుకు? సిగ్గింగా? ఇప్పుడు 5 ఏళ్ల క్రితం స్టోరీ. అట్లా ఏం లేదు, అంటే మేము కలిసే కంటే ముందు ఫోన్లోనే ఎక్కువ మాట్లాడుకున్నాము. సో ఫోన్లో మాట్లాడుకున్న టైంకే మేము మా ఈక్వేషన్స్ మ్యాచ్ అయినాయి, అంటే మా మైండ్ సెట్ అయింది.
సో ఎండ్ ఆఫ్ ద డే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉండాలంటే ఫస్ట్ కావాల్సింది వాళ్ళకి మైండ్ సెట్ కరెక్ట్ ఉండాలి, ఈక్వల్ మైండ్ సెట్ ఉండాలి, అట్లీస్ట్ అర్థం చేసుకునే మెంటాలిటీ ఉండాలి. సో ఆ కంఫర్టబిలిటీ మనకు ఉంది అని అంటే ఇంక ఇట్స్ డన్ వెల్ అండ్ గుడ్. ఇక ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎట్లా ఉన్నావు, ఏం ప్రొఫెషన్ చేస్తున్నావు, ఏం జాబ్ చేస్తున్నావు, అవన్నీ సెకండరీ. ఇద్దరు కలిసి బతకడం స్టార్ట్ చేస్తే ఎట్లయినా బతకగలుగుతారు. సో అది నేను ముందే ఫిక్సప్ అయిపోయినా. వచ్చిన తర్వాత దెన్ ఫస్ట్ టైం తను చూసినప్పుడు చెప్పేసిన, అంటే అప్పటికే చెప్పేసిన నేను చేసుకుందాం అనుకుంటున్నా అని. దెన్ ఫస్ట్ టైం కలిసినప్పుడు చెప్పండి, కంటిన్యూ చేయండి. అదే. ఆయన సిగ్గు పడతా అక్కడ ఆకులన్నీ అదే లేదు. సో ఫస్ట్ టైం కలవంగానే అదే ఇట్లా ఏమన్నా ఏం ఆలోచించినావు అని అన్నా, చేసుకుందాం అని చెప్పేసి. మీరు కూడా ఇక ఓకే నాకు కూడా ఎలాగో చేసుకోవాలి కదా అని చేసుకున్నారా, లేకపోతే అబ్బాయి గారిలో ఏం బాగా అట్రాక్టివ్ అని? అబ్బాయి పెళ్లి చూపులకు వచ్చిపోయిన తర్వాత మా ఇంట్లో చుట్టాలందరూ ఉంటారు కదా, మాది 3rd ఫ్లోర్లో ఇల్లు అనమాట. పైనుంచి కిందకు చూసినారు అబ్బాయి వెళ్తుంటే. అబ్బాయి జుట్టు ఇంకెక్కువ ఉండేది, ఇంత ఉండేది. మా పిన్ని వాళ్ళు మా నాయన అస్సలకే బట్టతల రాదురా ఇప్పుడు మెయిన్ అది యాక్చువల్లీ అస్సలకే బట్టతల రాదురా, చేసుకోరా, బొజ్జ లోపల పోతుంది కానీ బట్టతల అయితే రాదురా, అది ఇంపార్టెంట్ రా, 40 ఏళ్ళు వచ్చినా బట్టతల రాదురా. మీ ఫ్యామిలీలో ఎవరికి లేదా? లేదు, ఎవరికి లేదు. అయితే ఓకే. పైనుంచి జుట్టుని అది నిజమా, ఒకసారి పీకి చూద్దామా, అది నిజం, ఎన్ని డౌట్లు మా ఇంట్లో వాళ్ళకి. అది నిజం జుట్టు అంతట్లుందిరా, ఈ రోజులలో జుట్టు అంతా వెనక్కి వెళ్ళిపోయి. ఆయనకి టెన్షన్స్ అవన్నీ ఎక్కువ లేవనుకుంటాను మోస్ట్లీ, అంతే కదా. సాఫ్ట్వేర్ లో కొంచెం బొజ్జ, కొంచెం బట్టతల అది ఉంటుంది నార్మల్గా, అంటే 90% మా దాంట్లో అవి చూస్తాం. నాట్ అబౌట్ ప్రొఫెషన్, అది బేసికల్ ఏంటంటే జీన్స్, అది అంతే, దానికి మించి ఏం చెప్పలేము. ఇప్పుడు మా డాడీ వాళ్ళ డాడీకి మా డాడీ వాళ్ళ డాడీ 86 ఎట్ ద ఏజ్ ఆఫ్ 86 చనిపోయిండు. ఆయన చనిపోయేప్పటికి కూడా ఆయనకు వైట్ హెయిరే తక్కువ ఉండే ఆ ఏజ్కి. నాకే ఇప్పుడు చాలా ఉన్నాయి, బట్ ఆయనకు తక్కువ ఉండే. హెయిర్ లాస్ కూడా ఎక్కువ లేదు, ఫుల్ హెయిర్ ఉండే, థిక్ హెయిర్ ఉండే. సో ఎక్కడో అక్కడక్కడ కొంచెం హెయిర్ పోయింది. సో సేమ్ అదే డాడీకి వచ్చింది, సేమ్ అదే నాకు వచ్చింది. మేబీ అంతే అంటారు. ఇప్పుడు ఉన్న అబ్బాయిలకి ఏమైనా కొంచెం ఇవ్వండి సార్, ఆల్రెడీ జస్ట్ 20 దాటిరంటే మొత్తం పండిపోయి సగం ఎకరాలు ఎగిరిపోతున్నాయి. ఇంకా పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టేసరికి ఇంకేం ఉండట్లే అంటే వాళ్ళకి. ప్రొడక్ట్సే టూ మచ్ ప్రొడక్ట్స్ వాడడం కూడా మంచిది కాదు దేనికి కూడా. నేను ఎక్కువ ఏది నేను ఒక్క షాంపూ ఫిక్స్ అయినంటే నేను అసలు దాన్ని మార్చా బై మిస్టేక్ కూడా. ఎక్కడన్నా అది తేడా వచ్చింది అంటే తప్ప ఎక్కడ పోయినా అదే క్యారీ చేస్తా. నార్మల్ రెగ్యులర్ కోకోనట్ ఆయిలే వాడతా. అంటే నాకు భయం ఎక్స్ట్రా, నాకు ఏదైనా సోప్ పడ్డది అనుకోండి, సపోజ్ నేను స్నానం చేసినాక అది సెట్ అయింది అనుకో, ఇంకా దాన్ని వదిలిపెట్టా, వాడు కంపెనీ మార్చాలి తప్ప. అట్లా ఒకప్పుడు మార్గో సోప్ వాడుతుండే, వాడి నేను వాడుతున్న సోప్ ఏదైతే మిస్ అయిందో దాని తర్వాత వేరే దానికి వచ్చింది. Okay. సో అట్లా నాకు ఎక్కువ ఎక్స్ప్లోర్ అంటే ఎక్కువ నువ్వు చేసిన కొద్దీ ఎక్కువ కెమికల్స్ యాడ్ అయిపోతుంది, దాంతో సో ఖరాబ్ ఇవాళ అయిపోతుంది. మీ జుట్టే మీకు ఇంత మంచి అందమైన భార్యను తీసుకొచ్చింది అయితే. జుట్టు కాదులే మేము అంటే అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరికి అట్రాక్ట్ అనిపించింది అదే కదా. పైనుంచి చూసి అది విగ్ కాదేమోరా, నిజమేనేమో, యాక్టర్స్ అనగానే విగ్ ఏమో అనుకుంటారు, నిజమేనేమో అని చెప్పి టాక్. For more videos like this, subscribe Big TV channel.